ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియచేస్తూ నేటి ఆరాధనను ప్రారంభించుకుందాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాము గాక. ఆమేన్. యేసు ప్రభువు లేచెను, చావు గెలచి లేచెను, ఆ పిశాచి మీదను పూర్ణ జయము పొందెను. కనుక క్రైస్తవమా గంతులేయుమా, యేసు లేచెనహో, యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలచి లేచెనహో, ప్రభు యేసు లేచెనహో, యేసు లేచెనహో, పాప మరణ నరకములను గెలచి లేచెనహో. దేవుని స్తుతించలాగున కీర్తన సంఖ్య అనుబంధములో 23వ కీర్తనను పాడుకుందాము. పిశాచి రాజ్య ద్వారము యేసే నాశింప చేసే, విరోధి చావు పాపము యేసే హారించి వేసే, పారంపు ద్వారమున్ బాళ ప్రభుండు తెచ్చె మాకుగా, స్తుతింత మీది నాంబు. ఆదాము పారదీసులు పోగొట్టుకొన్న వాని, శ్రీ యేసే గొప్ప ప్రీతితో కాల్గించే మళ్ళీ తానే. దావీదు గోత్ర వీరుడే ఔసొంత రాతమిచి, తాతండ్రి కోపమాచే, నేడతాడెంతో శక్తితో సమాధి నుండి లేచే, చెప్పినట్టు లేయిగో జయంపు గుర్తు నీచే, సంతోష సమాధానము ఈ చేత తెచ్చుదానము, భక్తాళికిచ్చునావి. మోక్షము నెంతో ప్రీతిని పై తండ్రి శక్తి తోనో, మామొందనిచ్చేదానికి స్తోత్రింతు మాత్మలోనో, మా మీద నేరమే నాడు తాము పూచున్న దుష్టుడు పోదోల బడ్డవాడు, భూలోకమంతా చెరచేడు సాతాను ద్రోకి వేసే, మార్చాత్మ చంపి వేసేడు, చావు హారించి వేసే, ఆ గొర్రె పిల్ల రక్తపు సాక్ష్యంబు గెల్పు నొందెను, విముక్తి మాకు నా
లోకాంతమందు లేతుము మా కర్త లేచి నాటు మాకిచ్చు తృప్తి మోక్షము తాముందు చెప్పి నాటు శ్రీరాంబంధుండు తావున అంగంబులుండవలయును అన్నది యేసు వాక్కు. అందరము లేచి నిలబడి 23వ పుట్టులోని 3వ ఇంట్రాటిస్ను ఉత్తర ప్రత్యుత్తరముగా పాడుకుందుము. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తింపుడి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. పితృ పుత్ర పావనాత్మక మహిమ కలుగుగాక. ఆది అందునట్లు ఇప్పుడెప్పుడు యుగాయుగాము. ఆమేన్. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. సర్వలోకము ఆయన ఎదుట మౌనముగా నుందుముగాక. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలను కలుగు చేసిన యెహోవా ముందర మోకాలునుదము. లోక పాపమోయ దేవుని యొక్క గొర్రెపిల్ల, మా మీద కరుణింపుము. లోక పాపమోయ దేవుని యొక్క గొర్రెపిల్ల, మా మీద కరుణింపుము. లోక పాపమోయ దేవుని యొక్క గొర్రెపిల్ల, నీ నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడైన వాడా, బీద దిక్కులేని పాపులైన మేము నీ ముందర మోకరించి, మేము అశుద్ధ పాపకరమైన స్వభావం గలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసినామని ఒప్పుకొనుచున్నాము గనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభుని యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెదకి పొందుగోరుచున్నాము. దేవుడా, బీద పాపినైన నా యందు కరుణింపుము. ప్రభువా క్రీస్తు ప్రభువా నింపుము. 65వ పుట్టులోని అంతిఫోని 35-36ను ఉత్తర ప్రత్యుత్తరముగా అనుసరించుకుందాము. ప్రభు మీతో కూడా నుండును గాక.
ఆత్మతో కూడా నుండును గాక. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నేనే కన్నులారా ఆయనను చూచెదను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసేను. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రార్థింతుము రాండి. దేవా, నీ కుమారుడు తన్ను తాను తగ్గించుకున్నట వలన పడిపోయిన మానవ కోటిని లేవనెత్తియున్నాడు. నీ యందు విశ్వాసముంచు వారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణాపాయము నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పాలువారగునట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించు పరిపాలించు నుండు ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు నాము. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను ఏర్పరచబడిన వారు చదువుగా విందుము. ఈస్టర్ తర్వాతి రెండో ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా వాక్యమును భయభక్తులుగా చదువుగా విందుము. అది 1 పేతురు 2వ అధ్యాయము 21 నుంచి 25 వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇంతటితో పత్రికా పాఠము ముగింపబడినది. ప్రభువా నీకు స్తోత్రము. సమస్త జనులారా యెహోవాను స్తుతి పూడి. సమస్త ప్రజలారా ఆయనను కొనియాడుడి. మన ఎడలనున్న ఆయన కృపా సత్యము నిరంతరము నోండును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠమును భయభక్తులతో చదవగా విందుము. అది యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16 వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును.
జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగను ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇంతటితో సువార్త పాఠం ముగియబడుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము. మనము సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా చేరి అతి పరిశుద్ధ విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట భయభక్తులుగా ఒప్పుకుందుము. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవునిని నమ్ముచు ఉన్నాను. ఆయన జనతైక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరి నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికిని చనిపోయిన వారికిని న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన సంఖ్య 349 పాడుకుందాం. యేసు గొర్రె పిల్లను కానా సంతాసిల్తును. మంచి కాపరైన తాను నన్ను మేపు తృప్తిగాను నన్ను ప్రీతి పాచును. పేరు పెట్టి పిల్చును. వాని కాపు క్రిందుగా సంచరించుచుండేదా. పచ్చనైనా కాంచెలోను మేపులేమి పొందబోను. దప్పికగా జీవపు ధారాత్రగా నాడ్పును. ఇంత సౌఖ్యమొందిన గొర్రె పిల్ల త్రుళ్ళునా. యేసు జీవ కాలమేగా నన్ను మోసి కొంచువేగా. తండ్రి ఇంట చేర్చుదా. ఆమేనా ధన్యుడా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక వచనాన్ని చదువుకొని ఆధ్యాత్మికమైన జీవితానికి అవసరమైన లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం.
మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవ, జీవము కలిగిన మా ప్రభు, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారపు ఆరాధన, ఈ సమయాన్ని నీ యందు విశ్వాసముంచిన వారు సకల జనులు వీక్షించడానికి కృప చూపించినందుకు నీ కొందనాలు. అనుదినము నీ మాటల ద్వారా బలపరచుమని, ఈ దినమున నీవు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరికి శాంతిని కలిగించినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, సకల జనులారా, మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ క్లిష్ట సమయాలలో మన ఆత్మీయమైన జీవితాన్ని బలపరచుకోవడానికి సహకరించే పరిశుద్ధ దేవుని వాక్య శక్తిని ఆశ్రయించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా భయంకరమైన దినాలు కదా, క్లిష్టమైనటువంటి సమయాల్లో గడుపుతున్నాం. అనేక మంది ఆయా పరిస్థితుల మధ్య నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. పేదరికంలో కృంగిపోతున్నటువంటి వారు ఉన్నారు. ధనవంతులు, దరిద్రులు, పేదలు, ధనికులు అన్న భేదము లేకుండా అందరినీ కూడా భయభ్రాంతులను చేస్తున్నటువంటి కోవిడ్-19 ఈ వ్యాధి భయంకరమైనటువంటి స్థితిలోనికి మనుషులను తీసుకుని వెళుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రబలినటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను వినడానికి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకొని ధైర్యం పొందడానికి, మిమ్మల్ని అందరినీ కూడా బలపరచడానికి ఈ పరిశుద్ధ వాక్య సందేశాన్ని అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లేఖన భాగాన్ని చదువుకున్నాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి. ప్రతి మనిషి తనకిష్టమైన మార్గములోనికి, ఇష్టమైన జీవితాన్ని అనుసరించడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి వారిని హెచ్చరిస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని క్రొత్తదిగా మార్చడానికి పరిశుద్ధ లేఖన భాగం ఏం తెలియచేస్తుందో ఒక్కసారి మనము పరిశీలన చేయాలి. ఈ లోకములో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిది ఏంటి అనంటే జీవాహారం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తున్నటువంటి వారికి ఆత్మీయ ఆహారం అవసరం. ఆత్మీయ ఆహారమును స్వీకరించే పరిస్థితులలో ప్రజలు లేని ఆ స్థితి మనకు కనిపిస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నాడు ఆయన చెప్పిన సజీవమైన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన కాపరిగా ఉంటే మనకు ఏ దిగులు లేదు. ఆయన కాపరినిగా చేసుకుంటే ఏ సందేహాలు ఉండవు. ఆయనను కాపరిగా చేసుకుంటే నీవు దీవించబడ్డానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మీరు దారి తప్పిపోతురి. లోకాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు లోకములో ఉన్న మనుషులు దారి తప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకనే రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలి వాటి ద్వారా మనుషులను ఆయా రీతులుగా నాశనపరుస్తున్నటువంటి ఆ స్థితిని మనం చూస్తున్నాం. అయితే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇచ్చినటువంటి మాటలను బట్టి ఈ రోజు ఏ విధంగా మనము ముందుకు కొనసాగాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. పరిశుద్ధ లేఖన భాగాల్లో కొన్ని విషయాలు
పోల్చి చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. గొర్రెలు అంటే విశ్వాసులు అని అర్థం. గొర్రెల కాపరి అనంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనను గూర్చినటువంటి మాటలను జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసులైనటువంటి వారు సహితము ఈ దినాలలో అనేక మంది దారి తప్పిపోతున్నట్లుగా లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. మనుషులు ఎందుకు దారి తప్పిపోతున్నారు? వారికి ఇష్టం వచ్చినటువంటి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుసరించడాన్ని బట్టి వారు దారి తప్పిపోతున్నారనేది లేఖనము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ రోజు మన జీవితాలు ఎలా దారి తప్పిపోతున్నాయి? ఎన్ని హెచ్చరికలు ప్రకటించబడుతున్నా, ఎన్ని హెచ్చరికలను మనము వింటున్నా, వాటిని ఎటువంటి విధానములో అన్వయించుకోవడం కానీ, వాటి నిమిత్తమై జాగ్రత్త పడడం కానీ చేయకపోవడాన్ని బట్టి దారి తప్పిపోతున్నారనే మాట తెలియచేయబడుతూ ఉంది. ప్రియ దేవుని సంఘమ, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతున్న సత్యం ఏంటి అనంటే, అందరూ దారి తప్పిపోయినారు. అందుకనే అపోస్తుడైన పౌలు అను భక్తుడు చెప్పినటువంటి సత్యం ఏంటి అనంటే, లోకమంతా కూడా దారి తప్పిపోయింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయినారు. కారణం, వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి నీ జీవితానికి, మన జీవితంలోనూ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆలోచన చేసే ఆ స్థితి లేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన లేఖన భాగం మన విశ్వాస జీవితాన్ని బలపరచడానికి ఇష్టపడుతుంది. ఏ స్థితిని మనము అవలంబిస్తున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. నీవు మంచి విశ్వాసము కలిగిన వ్యక్తివైతే అది సమాజానికి, లోకానికి, సకల జనులకు ఆశీర్వాదం కలుగుతుంది. నీవు నీ ఇష్టానుసారముగా బ్రతికినప్పుడు నీకు కలిగే నష్టాలు అనేకం అన్నది పరిశుద్ధ గ్రంథము చెప్తున్నటువంటి విషయం. ఈరోజు అనేక మంది తమకిష్టమొచ్చిన మార్గములోనికి వెళ్ళడానికి, తమకిష్టమొచ్చిన దానిని చేయడానికి, తమ ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకనే మనుషులు తమకు ఇష్టమొచ్చిన రీతిగా దారి తప్పి తిరుగుతున్నట్లుగా లేఖనము స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. ఏ స్థితిలో ఉన్నాం అన్నది ఆలోచన చేసుకోవాలి. వాక్యం చాలా స్పష్టంగా మనకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, మన విశ్వాస జీవితాన్ని పెంచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిగా ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఆయన మంచి కాపరిగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలను స్వీకరించే మంచి గొర్రెగా నీవు ఉండాలి అన్నది యేసయ్య మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పేతురు భక్తుడు చాలా స్పష్టంగా 5 విషయాలను తెలియచేశాడు. ఆ 5 విషయాలు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులను ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించే కాపరి గుణాన్ని ఆలోచన చేస్తే ద సఫరింగ్ షెపర్డ్ అన్నది గమనించాలి. శ్రమపడే కాపరి, శ్రమపడిన కాపరి మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు బాధపడ్డాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని తొలగించడానికి ఆయన తన్ను తానుగా భరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన శ్రమపడినటువంటి కాపరిగా మనము గుర్తించాలి. కాపరి యొక్క లక్షణం ఏంటి అంటే, శ్రమపడుతూ ఆ శ్రమ నుంచి తప్పించడానికి ఇష్టపడడం కాపరి యొక్క లక్షణం. కాపరి అనగానే కాయువాడు, కాచువాడు అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శ్రమపడిన కాపరిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి,
సర్వలోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలను మార్చడానికి, నశించిపోతున్నటువంటి జీవితాలను బాగు చేయడానికి తన్ను తానుగా శ్రమ పెట్టబడినట్లుగా, తాను అనుభవించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తాం. శ్రమ పడినటువంటి కాపరి, నీ కొరకు ఆయన పడినటువంటి శ్రమను గూర్చి మాట్లాడుతూ ఆయన మీ కొరకు బాధపడ్డాడు. ఆయన నీ కొరకు బాధపడడానికి కారణం ఏంటి అంటే, నీవు బాగుపరచబడాలని, నీవు స్వస్థత పొందాలని, మన జీవితాలు నూతనమైన స్వస్థత చేత నింపబడాలని ఆయన ఇష్టపడ్డాడు. శ్రమ పడిన కాపరి జీవితం మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆయన నీ కొరకు బాధపడవలసి వచ్చింది అనంటే, నీవు చేస్తున్న ప్రతి విధమైన భయంకరమైన తప్పిదముల నుంచి నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ జీవితానికి ఒక నూతనమైనటువంటి క్రియను నీలో ప్రారంభించడానికి ఆయన చేసిన కార్యం చాలా విలువైంది అని జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమ పడిన కాపరిని ఆయన తన జీవితంలో ఏ విధమైన అన్వయింపును చూపించాడో మనకు కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమపడిన కాపరి. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. రెండవ విషయాన్ని 22వ వచనంలో చదివినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ద సిన్లెస్ షెపర్డ్, పాపరహితమైన జీవితాన్ని అనుసరించిన ప్రభు మనకు కనిపిస్తాడు. ఆయన పాపము చేయలేదు అన్న మాటలు ఒకసారి ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలోను, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలోను ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అక్కడ తెలియజేస్తున్నాయి. ఆయన ఏ పాపమును చేయలేదు. ఈ లోకములో మనుషులందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను కోల్పోతే, ఆయన ప్రతి మానవుణ్ణి రక్షించడానికి పాపరహితునిగా జీవించాడు. అందుకని యోబు అన్న భక్తుడు ఒక మాట అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుట ఎంత మేలు అంటాడు. పాప సహితునిలో నుండి అంటే పాపిలో నుండి పాపము లేని వారు జన్మించడం అద్భుతమైన కార్యం. అందుకనే కన్యక గర్భములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఆయన కన్యక గర్భములో జన్మించిన దానిని బట్టి ఆయన పాపరహితమైనటువంటి జీవితాన్ని అనుసరించాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడినటువంటి గొప్పతనం మనకు కనిపిస్తుంది. అందుకనే ఆయన పాపరహితునిగా జీవించాడు. పాపము లేని ప్రభు మనకు కావాలి. పాపము లేని దేవుడు మనకు కావాలి. పాపరహితుడైనటువంటి దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడు. పాపము లేనటువంటి దేవుడు నీ బ్రతుకును మార్చగలడు. పాపము లేనటువంటి దేవుడు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నూతనపరచబడగలడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని స్పష్టముగా మనము ఆలోచన చేయాలి. ఆయనలో ఏ పాపము లేదు. ఒక దినమున యూదులందరూ కూడా ఆయనను చుట్టుముట్టి ఆయనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మేము పాపము వలన పుట్టిన వారము కాము అన్న మాటకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప సవాలుతో కూడిన మాట ఏంటి అనంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? అద్భుతమైనటువంటి సత్యం ఇది. పాపము లేనిటువంటి ప్రభు ఆయన పాపము లేకుండా జీవించిన కాపరిని నీవు అనుసరిస్తే, నీవు కూడా పాపరహితమైన జీవితాన్ని జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకని ఆ కాపరిని అనుసరించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్లుగా లేఖనం చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఈ రెండవ విషయంలో గమనించే సత్యం ఏంటంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడదు. ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు మన జీవితాన్ని క్రొత్తదిగా మార్చేవారు? ఎవరున్నారు పాపము లేకుండా జీవించినటువంటి దైవ మానవుడు? మన జీవితాలలో ఒక క్రొత్త కార్యాన్ని ప్రారంభించడానికి నశించిపోతున్న మన జీవితాలు, నిష్ట కలిగినటువంటి మన జీవితాలు, లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనస్తత్వాలతో జీవిస్తున్నటువంటి వారిని, పాపములో మునిగిపోతున్నటువంటి వారిని,
ఆయన ప్రతి పాపిని క్షమించి పరిశుద్ధునిగా మార్చగలిగినటువంటి దేవుడు. ఎవరూ చేయలేనటువంటి కార్యం ఆయన చేస్తాడు. ఎవరూ చేయలేనటువంటి దానిని ఆయన చేసి చూపించాడు. అందుకనే ఆయన పాపము లేని కాపరి, పాపము లేని కాపరి అయిన దేవుడు నీ జీవితంలో ఉంటే నీవు కూడా ఆ పాపము నుంచి తప్పించబడి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి మనం. ఆయన నోటు నుంచి జారవిడచబడిన అద్భుతమైన మాటలను బట్టి అనేకులకు జీవాన్ని కలిగించింది, అనేకులు జీవాన్ని పొందారు. రోగగ్రస్తులైనటువంటి వారు, పాడైపోతున్నటువంటి వారు, పరిశుద్ధత లేనటువంటి వారు, జీవము లేనటువంటి వారు, శక్తిని కోల్పోయినటువంటి వారు, దేవునిని ఎరగినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాపమును తొలగించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగించాడు. ఎంత అద్భుతమైన శక్తిని కలిగిన పాపరహితుడైన దేవుడినా! ఆయన ఈ నోట ఏ కపటము లేదు. మనుషులకు కపటం, మనుషులలో క్షమాపణ లేని జీవితం ఉంటుంది, కానీ ఆయన మాదిరిని ఉంచిపోయాడు. అందుకనే ఆయనను గూర్చి చెప్పబడిన మాట ఏంటంటే, ప్రపంచంలో అనేక గ్రంథాలు ఆయనను గూర్చి విస్తారముగా వర్ణించడానికి ప్రయత్నం చేశాయి. ఆయనను గూర్చి ప్రకటించడానికి ఎంతో మంది ప్రయాసపడ్డారు. అందుకనే లేఖన భాగం చాలా స్పష్టంగా మనకు గుర్తు చేస్తుంది. ఏంటి అనంటే, ఆయన పాపరహితుడైన కాపరి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 23వ వచనంలో ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకున్న కాపరి, ద సబ్మిసివ్ షెపర్డ్, సమర్పించుకున్న కాపరి. ఎవరి కోసం సమర్పించుకున్నాడు అనంటే, తండ్రి చెప్పిన దానిని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు ఆయన. నీ జీవితంలో నిన్ను నీవు అప్పగించుకోవడానికి, దూషణకరమైన మాటలు పలకకుండా, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని అనుసరించకుండా, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు చేయకుండా జాగ్రత్త పడ్డానికి ఆయన మనకొక మాదిరి. ఆయన మాదిరిని ఉంచిపోయాడు. తన్ను తాను అప్పగించుకున్న కాపరి, మనలను రక్షించడానికి, మనలను బాగు చేయడానికి, మనలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన్ను తాను అప్పగించుకునే కాపరి ఎవరైనా ఉన్నారా? ఆలోచించాలి. మనం ఆలోచనలు కలిగించే ఆ తత్వాన్ని మనము ఏర్పరచుకోవడానికి ఇష్టపడాలి. అందుకని ఆయన ఎటువంటి కాపరి అనంటే, తన్ను తాను స్వతహాగా ప్రజల నిమిత్తమై, సర్వలోకము నిమిత్తమై ప్రాణమును అర్పించడానికి కూడా ఆయన సిద్ధపడినటువంటి గొప్పతనం వర్ణించడానికి మాటలు సరిపోవు. అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు ఆయన. అందుకని ఆయనను గూర్చి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిన్ను నీవు సమర్పించుకోవడానికి, నిన్ను నీవు అప్పగించుకోవడానికి దేవునికి సిద్ధపడగలిగితే నీ జీవితమే ఇతరులకు ఒక మాదిరిని ఉంచి వెళుతుంది. ఇతరులకు ఆలోచనలు కలిగించే జీవితాన్ని నీవు జీవించలేకపోతే ఏమి ప్రయోజనం? దేవునికి అనుకూలమైన, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన జీవితాన్ని అనుసరిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు? నిన్ను నీవు అప్పగించుకోలేకపోతున్నావు, దేవునికి అప్పగించుకోవాలి. ఇది మనం చూస్తున్న మూడవ విషయం. నాలుగవ విషయాన్ని చదివినట్లయితే 24వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ద సబ్స్టిట్యూషనరీ షెపర్డ్ నీకు బదులుగా తన జీవితాన్ని అడ్డుగా పెట్టాడు. అందుకనే రాయబడుతున్న మాటలను గమనిస్తే మన పాపముల విషయమై చనిపోయాడు ఆయన, నీతి విషయమై జీవించాడు. అంతేకాదు ఆయన తన శరీరము మీద అనేకమైన గాయాలు మ్రాను మీద వ్రేలాడు దీయబడ్డాడు. కారణం ఏంటి అనంటే నిన్ను బ్రతికించడానికి, నీవు నరకప్రాయునిగా మారకుండా, నరకానికి వెళ్ళకుండా మోక్షానికి వెళ్ళడానికి ఆయన నీ కొరకు చేసినటువంటి త్యాగం, నీకు బదులుగా చేసినటువంటి కార్యం, దీనిని మనం గుర్తించాలి, దీన్ని మనం ఆలోచన చేయాలి. నీకు బదులుగా నీతిమంతుడైనటువంటి ప్రభు ఆయన పాపాన్ని భరించి నిన్ను మార్పులోనికి తీసుకురావడానికి తాను చేసిన త్యాగ ఫలితం గొప్ప జ్ఞానాన్ని కలిగించాలి. అందుకనే లేఖనం చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడుతున్నాయి. నీకు బదులుగా ఎవరు మరణిస్తారు? నీకు బదులుగా మరణించే దేవుడు ఎవరున్నారు? దేవుడే ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన ద్వారానే సర్వలోకానికి పాప పరిహారాన్ని, సర్వలోకానికి పాప పరిహారం పొందాలి, జరగాలి అనంటే దేవుడే దిగి వచ్చి తన్ను తానుగా అర్పించుకోవాలని వేద సత్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పొందవలసిన శిక్ష, నీవు అనుభవించవలసినటువంటి పరిస్థితి, నీవు జీవిస్తున్నటువంటి దానిని బట్టి ఆయన తన్ను తానుగా గాయపరుచుకునే ఆ పరిస్థితికి అప్పగించుకున్నట్లుగా లేఖనం స్పష్టంగా తెలియచేయబడుతుంది. మనము పాపం చేసాం, మనం చావాలి. మనం చేసిన పాపమును బట్టి మనం చావాలి. కానీ ఆయన నీ కొరకు, నా కొరకు, సర్వలోకం కొరకు ఆయన మరణించాడు. అందుకనే ఆయనను కూర్చిన మాట ఏంటంటే ఆయన నీకు బదులుగా మంచి కార్యాన్ని చేయడానికి, నరకము నుంచి తప్పించడానికి సహాయపడిన కాపరి ఆయన. అందుకనే ఆయన మంచి కాపరి అయ్యాడు. ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సత్యాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. అందుకే నీకు బదులుగా వచ్చిన కాపరిని స్వీకరించే మనస్సు నీకు రావాలని దేవుడు ఆశపడి ఈ మాటలను ప్రకటిస్తున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నీ జీవితానికి ఏర్పడిన ప్రతి పాపమును తొలగించడానికి నీకు బదులుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. నిన్ను నీతిమంతునిగా చేయడానికి, మనలను నీతిమంతులుగా చేయడానికి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప త్యాగ ఫలితం. ఈరోజు మన జీవితానికి శాంతి కలగడానికి కారణం కూడా అదే. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులైన వారలారా, విశ్వాసములో జీవిస్తున్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారలారా, సర్వలోకములో జీవిస్తున్నటువంటి వారందరికీ తెలియచేస్తున్న మాట ఏంటి అనంటే నిన్ను నీవు ఏ విధంగా సిద్ధపరచుకోవాలి. నీకు బదులుగా వచ్చిన కాపరి, నీలో ఉన్న పాప జీవితాన్ని తొలగించడానికి సిద్ధపడి తన్ను తాను అప్పగించుకున్నటువంటి కాపరిని నీవు స్వీకరించగలిగిన మనస్సు ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. ఇది 4వ విషయం. చివరిగా నేను ముగిస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలోనే 25వ వచనాన్ని చదివినట్లయితే 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. నీవు ఆయన వైపుకు వస్తే నీకు నిత్య జీవం. దానికి ముందుగా నీవు ఆయన వైపుకు వస్తే నీకు రక్షణ.
ఆయన వైపుకు వస్తే నీవు పరలోకానికి చేర్చబడతావు, అనగా మోక్షానికి చేర్చబడతావు. ఆయన వైపుకు నీవు తిరిగితే ఆయన నీ ఆత్మను కాపాడగలడు. మనుషులు ఎవరు కూడా నిన్ను కాపాడలేరు, కానీ నీ ఆత్మను కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే అద్భుతము అన్నది మనం చూడగలం. ద సీకింగ్ షెపర్డ్, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే నీవు నశించిపోవడానికి ఇష్టం లేదు, నీవు బాగుపరచబడడం అన్నది ఆయన మదిలో ఉన్నటువంటి ఆ గొప్ప సంగతి. నీ ఆలోచనలను బాగు చేయడానికి ఆయన ఇష్టపడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీవు నశించిపోవడానికి ఇష్టం లేదు. ఎలా నశించిపోతున్నావు? పాపము ద్వారా నశించిపోతున్నావు, చెడు కార్యాల ద్వారా నశించిపోతున్నావు, ద్వేషము ద్వారా నశించిపోతున్నావు. పాపపు లోకములో జీవిస్తూ అనేకమైన నీచ కార్యాలు చేయటం బట్టి నశించిపోతున్నావు. నాశనకరమైన స్థితిలో నుంచి నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన నీ ఆత్మను రక్షించి సంపూర్ణముగా నూతనపరచడానికి ఆయన ఆత్మల కాపరయ్యాడు. ఆత్మల కాపరి. నీవు ఆ స్థితిలోనికి రావాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకని చదవబడినటువంటి లేఖన భాగాల్లో యోహాను సువార్త 10వ అధ్యాయము అంతా కూడా పరిశీలన చేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి సత్యం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును. ఆయన ఎద్దుకు వస్తే ఆయన స్వరాన్ని వింటే నిత్య జీవం, ఆయన స్వరాన్ని వింటే పాపము నుంచి విడుదల, ఆయన స్వరాన్ని వింటే నూతనమైనటువంటి స్థితి నీలోనికి ప్రవేశిస్తుంది. కొత్త జన్మను ప్రభువు నీకు ఇస్తాడు. అందుకే ఈ మాటలు, నేను గొర్రెలకు మంచి కాపర్ని, నేను గొర్రెలకు మంచి కాపర్ని. యేసుక్రీస్తు ప్రభువు గొర్రెలకు మంచి కాపరి. అంటే భౌతికమైనటువంటి ఆలోచనతో కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఆలోచనతో మనము కొనసాగగలిగితే నీ ఆత్మను రక్షించే మనుషులు ఎవరు ఈ భూమి మీద లేరు. మన ఆత్మను రక్షించడానికి ఆయన తప్ప, దేవుడని ఆరాధిస్తున్నాం మనం, దేవుడని కొలుస్తున్నాం మనం, దేవుడని పూజిస్తున్నాం మనం. ఆ దేవుడు మనల్ని రక్షించాలని సకల విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మనము చేయని నైవేద్యాలు లేవు, మనము చేయనిటువంటి బలులు లేవు, మనము చేయని దాన ధర్మాలు లేవు, అన్నీ కూడా చేస్తున్నాం. కారణం పాపము నుంచి విడుదల పొందడానికి. కానీ యేసయ్య మంచి కాపరి. ఆయన ఎద్దుకు వచ్చి నా పాపములు క్షమించు అని అడిగితే నీ పాపముల నుంచి నీకు విడుదలను కలుగు చేస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చగలడు. ఎందుకు అనంటే ఆయన పాపము లేని కాపరి కాబట్టి. పాప జీవితాన్ని నుంచి విడిపించే కాపరి ఆయనే. నీకు ఎటువంటి కాపరి కావాలో ఆలోచన చేసుకోవాలి. సాతాను కూడా, అపవాది కూడా మనుషులను లేక విశ్వాసులైనటువంటి వారిని సహితము వాడు లొంగ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అనేకం. ఈ స్థితి నుంచి మనం తప్పించబడడానికి మనము నిజమైన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభును అనుసరించాలి. అందుకని దావీదు అను రాజు భక్తుడు మాట్లాడిన ఒక మాట ఏంటంటే 23వ కీర్తనలో 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు కాపరిగా ఉంటే దేనికి భయపడను. ఆయన నా జీవితంలోనికి వస్తే దేనికి నేను భయపడను. భయపడేది అది దేవునికి సంబంధించింది కాదు. భయం అనేది లోకాన్ని చూసి మనం భయపడుతున్నాం, వ్యాధులను చూసి మనం భయపడుతున్నాం, మనుషులను చూసి మనం భయపడుతున్నాం, శబ్దాలను చూసి మనం భయపడుతూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి వాటిని విని భయపడుతున్నటువంటి మన జీవితాలను బాగు చేయగలిగిన ఆ మంచి కాపర్ని ఆశ్రయించాలి. ఆశ్రయిద్దామా? ఈ లాక్డౌన్లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, నీవు దేని చేత నింపబడ్డావు, ఏ స్థితిని నీవు అవలంబిస్తున్నావు, ఏ దినాన్ని నీవు భయముతో గడుపుతున్నావు,
దాని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీకు మంచి కాపరిగా ఉంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన నాకు శాంతికరమైనటువంటి జలముల ఎద్దుకు నడిపిస్తాడు. దేనికి నేను భయపడను. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, సర్వలోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీవు నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని నిజమైన గొర్రెల కాపరైన నీకు రక్షణను, నీకు నిత్య జీవాన్ని, నీకు శాంతిని కలిగించే ఆ కాపరి మార్గంలోనికి ప్రవేశించగలిగితే అద్భుతమైనటువంటి జీవితాన్ని నీవు అనుసరించగలవు. ఆ జీవితాన్ని అనుసరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసునందు మీ హృదయములకు తలంపులకు కావలి ఇండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడానికే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయోగ్యులమైన జీవితాన్ని అనుసరిస్తున్నామని భావించుకుంటూ దినదినము భయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయములో నీ మాటలను మా ప్రభువా ఆహ్వానించడానికి సాయం దయచేయండి. తండ్రి, ఏది లేదని, ఏది కాదని తమ జీవితంలో నిరంతరం ఆలోచన చేసుకుంటున్నారో వారిని ఒక్కసారి దర్శించమని వేడుకుంటున్నాం. నీ మాటల ద్వారా బలపరచడానికి, ధైర్యపరచడానికి, విశ్వాసములో నిలబెట్టడానికి, అనేక మంది దీవించబడడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన సంఖ్య 302 పాడుకుందాం. యెహోవా కాపరి, నాకేమి భయము. నా కష్ట నష్టమందున నన్నాదరించును. దీనాహారంబును అనుగ్రహించును. నాలేమియందు వేడగా నాకిచ్చున్నానియు. సాతాను శోధన నంజుటియుండగా నాన్ విడిపించి ప్రీతితో విశాంతి నీచును. స్తోత్రార్హ దేవుడా, నిన్సన్నుతింతును. నాయాత్మ నా శరీరము నీకే అర్పింతును. ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదములతో ముగింపు కీర్తనగా 157 2వ చరణంతో నేటి ఆరాధనను ముగించుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై నిరంతరము కెరూబుల చేతను శరాపుల చేతను ప్రస్తుతించబడుతున్న పరమందలి మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ భూమి మీద నివసిస్తున్న నీ ప్రజలుగాను సకల జనులుగాను నీ సన్నిధిలో చేరి
అందరి నిమిత్తమై ప్రార్థన చేయడానికి ఈ సమయాన్ని దయచేసినందుకు నిన్ను గణపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి విశ్వాసముతో జీవిస్తున్నటువంటి నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అయినా నీ సంఘాన్ని దృష్టించమని వేడుకుంటున్నాం. దక్షిణాంధ్ర లూథరన్ సంఘమును, సంఘ అధ్యక్షుని, సంఘ కాపురులను, సంఘ నాయకులను, సేవకులను, పరిచారకులను దర్శించండి. నీ దయతో నింపమని వేడుకుని ప్రార్థిస్తున్నాం. నీ సంఘములో తండ్రి విశ్వాసముతో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని వేడుకుంటున్నాం. నీ దయతో నింపండి. బలహీనమైన పరిస్థితులలో భయోందోళన చెందుతూ నిరాశతో ఉన్నటువంటి ప్రజలను ధైర్యపరిచే గొప్ప దేవుడవు. నీవిచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి మాకు మంచి కాపురిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ లోకములో మేము జీవిస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీవు చూస్తున్నటువంటి దేవుడవు. తండ్రి, నీ కనికరము, నీ కృపను దయచేయండి. నీ కృపతో నింపమని వేడుకుని ప్రార్థిస్తున్నాం. మేలులు చేత నింపండి. నీ సంఘాన్ని నీ కాపుదలి క్రింద దాచి ఉంచండి. తండ్రి, ఎవరెవరు వారి గృహాలలో చేరి ఆరాధనలు చేస్తూ ఉన్నారో, ఆరాధనకు ఏకీభవిస్తూ ఉన్నారో, ప్రార్థనలో కలిసి వారు నడుస్తున్నారో వారిని దీవించమని వేడుకుని ప్రార్థిస్తున్నాం. నీ దయతో నింపండి ప్రభువా. ప్రేమ కలిగిన నీ హస్తమును వారి గృహాల మీద నీ కాంతిని ప్రసరింపచేయమని వేడుకొంచున్నాం. తండ్రి, ఆరాధన సమయము నీ సన్నిధిలో గడపలేనటువంటి పరిస్థితుల మధ్య ఆవేదన చెందుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలో మా ప్రభువా ఏకీభవించినటువంటి నీ బిడ్డలు వారినందరినీ కూడా దర్శించమని వేడుకొంచున్నాం. వారి వారి గృహాలలో చేరి ఆరాధనలో పాల్గొంటూ తండ్రి నీ సన్నిధిని అనుభవించాలని ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు ధన్యకరముగా చేయమని వేడుకొంచున్నాం. దేవా, నీవే దీవించండి, బలపరచండి. కనికరము కలిగిన నీ హస్తమును చాపి నీవే ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. విశ్వాసముతో నీ యొద్ద చేరి అడుగుతూ ఉండగా కృప చూపించమని వేడుకొంచున్నాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములను కలిగించే ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితులను నీ సన్నిధిలో ఒక్కసారి మొరపెడుతూ ఉన్నాం. ఎవరైతే భయంకరమైన కరోనా వైరస్కు బలి అయిపోయి ఉన్నారో, బలి అవుతున్నారో వారిని ఒక్కసారి దర్శించమని వేడుకొంచున్నాం. బలి అయిన కుటుంబాలకు ఆదరణను తండ్రి, వేదనతో భయముతో నింపబడినటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, ఈ భయంకరమైన వ్యాధి నుంచి విడుదలను కలిగించండి, సమాధానపరచండి. నీ ఆత్మ శక్తి చేత నింపమని వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. సకల విధములైన వ్యాధులను కలిగిస్తూ మానవ జాతికి అంతాన్ని పలుకుతున్నట్లుగా అనిపిస్తున్న ఆ స్థితి నుంచి నీవు తప్పించమని వేడుకొంచున్నాం. దేవా, నీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నాం. మా దేశాన్ని, దేశాధినేతులను, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రమును, రాష్ట్ర నాయకులను, ప్రజలను దర్శించమని వేడుకొంచున్నాం. దేశములో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. కుల మత వర్గ భేదము లేకుండా ప్రతి ఒక్కరిపై నీ కృపను చూపించమని వేడుకొంచున్నాం. సన్నిధిని కలుగు చేయండి ప్రభువా. స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం. ఏ బాధను అనుభవిస్తూ బలహీనులుగా చేరి తండ్రి నీ వైపు చూసి అడుగుతున్నారో వారికి సహాయము చేయమని వేడుకొచ్చున్నాం. దేశాలు అల్లాడిపోతూ ఉండగా, దేశాలలో సమస్య పెచ్చుమీరిపోతూ ఉండగా ఈ పరిస్థితుల నుంచి తప్పించగలిగిన ప్రభువుగా నిన్ను ఆశ్రయించి అడుగుతూ ఉన్నాం. మా తండ్రి, సహాయము చేయండి. ఆత్మ ద్వారా నడిపించమని వేడుకొచ్చున్నాం. సకల దీవెనలను దయచేయమని వేడుకొచ్చున్నాం. మా ప్రభువా, ప్రత్యేకించి దేశంలో ఉన్న ప్రతి ప్రజ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవే బలపరచండి ప్రభువా. ఎదుగో ఈ కరోనా వైరస్ నిమిత్తమై పనిచేస్తున్నటువంటి సామాజిక సేవను అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని వేడుకొచ్చున్నాం. వారిలో వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం.
తండ్రి వారిని నీ కృప చేత నింపండి, నీ కాపుదలను భద్రతను దయచేయండి. తెగించి వారు చేస్తున్నటువంటి సేవను బట్టి వారి పట్ల కనికరమును చూపించమని వేడుకొచ్చున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని వారికి ప్రసాదించండి. అలాగే పారిశుద్ధ కార్మికులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారిని దర్శించండి. వారు చేస్తున్నటువంటి సామాజికమైనటువంటి సేవలో ఏ విధంగా అనేక శుద్ధీకరణ పనులను చేస్తున్నారో వారిపై కృప చూపించమని వేడుకొచ్చున్నాం. నీవు దర్శించండి ప్రభువా, ఆత్మరీతిగా బలపరచమని వేడుకొచ్చున్నాం. ఇంకను మా ప్రభువా, వారు చేస్తున్నటువంటి పనుల కొరకై ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. పోలీసు యంత్రాంగమును బట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వ సంస్థలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మా ప్రభు ఈ సేవా పరిచర్యలో భాగస్వాములవుతున్నారో, ప్రజల నిమిత్తమై సహాయపడుతున్నారో వారిని అందరినీ కూడా దీవించమని వేడుకొచ్చున్నాం. మేలు చేత నింపండి ప్రభువా. ఎదుగో ఎండలో తీవ్రమైన పరిస్థితుల మధ్య చేస్తున్నటువంటి సామాజిక సేవను దర్శించమని వేడుకొచ్చున్నాం. ప్రతి బలహీనతల నుంచి విడుదలను దయచేయండి. కనికరము కలిగిన నీ హస్తమును చాచి వారిని బలపరచమని వేడుకొచ్చున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ కూడా దీవించమని వేడుకొచ్చున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్నంతటిని కూడా వీక్షించి ఉన్నారో ఆ గృహాలన్నిటిని కూడా దీవించమని వేడుకొచ్చున్నాం. సంపూర్ణమైన నీ ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని వేడుకొచ్చున్నాం. ప్రతి భయము దిగులు తొలగించండి ప్రభువా. నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రసాదించమని వేడుకొచ్చున్నాం. కృపతో నింపమని వేడుకొని ప్రార్థిస్తూ ఈ సమయం ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఎవరెవరు తమ గృహాల్లో చేరి ఆరాధనలో పాల్గొని నీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్నారో వారినందరినీ కూడా దీవించండి ప్రభువా. నీ మందిరములో చేరి ప్రార్థించలేకపోతున్నామని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని వేడుకొచ్చున్నాం. ఆ దినాలు తిరిగి దయచేయమని వేడుకొచ్చున్నాం. నూతనమైన దినాలుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మంచి కాపరిగా సకల జనులకు ఆశీర్వాదాన్ని కలిగించమని వేడుకొచ్చున్నాం. నీ దయను దయచేసి నీవే మహిమ పొందమని వేడుకుని ప్రార్థిస్తూ ఘనత నీవే పొందమని ఎవరైతే ఆయా పనులలో సహాయపడుతున్నారో వారినందరినీ కూడా మరొకసారి దీవించమని వేడుకొచ్చున్నాం. ప్రాణములను తెగించి పనిచేస్తున్న సామాజిక పరిస్థితులను బట్టి వారిని అందరినీ కూడా దీవించండి ప్రభువా. ప్రభుత్వములు నైనా వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చున్నాం. ప్రతి ఒక్కరిపై సన్నిధిని తోడుగా ఉంచమని, జీవము కలిగిన హస్తం కింద దాచి ఉంచమని, ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. ఆకలితో అల్లాడిపోతున్నటువంటి వారికి సహాయం దయచేయండి. అలాగే మా ప్రభువా, ఎవరైతే తమ వంతుగా దాతృత్వమును చూపిస్తూ ఆదుకుంటున్నారో వారిని దీవించమని వేడుకొచ్చున్నాం. అనారోగ్యతతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతను దయచేయండి ప్రభువా. నీ బిడ్డలు ఎంతో మంది అల్లాడిపోతూ ఉండగా వారి పరిస్థితులను మార్చమని వేడుకొచ్చున్నాం. సంపూర్ణ సమాధానం, శాంతిని నీవు దయచేయమని వేడుకొచ్చున్నాం. ఈ పరిస్థితుల నుంచి తప్పించండి ప్రభువా. ప్రజలకు క్షేమాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాం. నీవే సహాయము చేయమని, ప్రతి ఒక్కరిపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని వేడుకుంటూ మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందును జరుగును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధన తీక దుష్టును మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన ముఖమును ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ తట్టుకు తన ముఖమునెత్తి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తలంచెను పరమశమము తెచ్చెను దేవు పగను తీర్చెను దివ్య కృపను పెంచెను గన్క క్రైస్తవా గంతు వేయుమా యేసులెచెనహో యేసులెచెనహో పాప మరణ నరకములను గెలచిలెచెనహో ప్రభు యేసులెచెనహో యేసులెచెనహో పాప మరణ నరకములను గెలచిలెచెనహో. మరొకసారి మీకందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆరాధనలో మీ గృహాలలో చేరి పాల్గొని వీక్షించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.